డబ్బులు తీసుకున్నాంలే అన్నయ్య. నాట్యం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉందండి? మా అవ్వకి వాయువు వచ్చినప్పుడు తడికలా ఇట్లుందంటే నాకు నచ్చలా. ఇట్లా డాన్స్ మన డబ్బుకి భయం. అట్లయితే మా ఇంట్లో మా అక్కగారు ఉండండి. మీ అక్క బాగుందా? బాగుందండి. పెళ్ళైందా? పెళ్లి కాలేదండి. బెడ్లు నలుగురా? మంచి సాంప్రదాయం ఏంటి మీద? అమ్మని చేసుకుంటే బెడ్లు ఫ్రీ. పిలవండి. ఎక్కడ బాయ్ మా దొర్రా వెళ్ళిపోయినా చూడేమో పది నువ్వు చూడు. అమ్మా మెరుపో మెరుపో నీ రోడ్డు మీద చూసినప్పుడు లక్కాలి, చూసినప్పుడు లక్కాలి, నిన్ను రోడ్డు కింద చూసినప్పుడు లక్కాలి. ఇది కాదు కాదు ప్రేమ జనమాల వర్మ ఈ బాబు బాగుంది. నాకే ఎట్లుందంటే ఆయనకి హనుమంతికి ఇప్పుడు ఎట్లుంటుంది అమ్మో.
ఏమండి ఏం కావాలి? ఏమా పాప, ఏమోనా నేను చూస్తా ఉంటే చూస్తుంటే నా గుండు గుటక్కమంట ఉంది. అయ్యో పాపా నేత వయసే అప్పుడే అట్లా అయిపోతాండవా? పాపా నాట్యం బాగా చేస్తావండి. వచ్చిన కాడికి ఆ బాబు నీకు ఏం కావాలా? అప్పుడే వచ్చింది మా చెల్లెలండి. చెల్లె ఆ బాబు నాట్యం ఏం బాగలే, నచ్చలేదా? నచ్చలేదు. ఎన్ని రకాలు చేస్తావు? నచ్చలేదంటే కాదు బాబా, నువ్వు ఎన్ని రకాలు చేస్తావు? నాట్యాల్లో ఎన్నో రకాలు. అయ్యా రకరకాలు ఉన్నాయి, మాకు తెలియదే. రకరకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు? కూర్చొని చేస్తాం, పొనుకొని చేస్తాం, వంకొని చేస్తాం, నిలబడుకొని చేస్తాం. రకరకాలు. దానికే ఊర్లు. అయ్యా కూర్చొని చేసేది బాబు వంకొని చేసేది భరతనాట్యం. ఏ రకమైన మనం గురువులండి. బా సాయిబ్ గారు, మాకు నిలబడుకొని చేసే నాట్యం ఒక్కటే వస్తున్నదండి. అంతేనా? మా అన్నయ్య అదే నేర్పించాడు. అంతా నిల్చుకొని నువ్వు చేయించేదా? సరే బాబా, నిల్చుకొని చేసే చెయ్యి. నచ్చకపోతే మళ్ళీ మీకు నేర్పిస్తాను. గురువులు కదా. గురువులు.